హాయ్ ఫ్రెండ్స్, మీరు నా వీడియోస్ని youtube.com/officetime అని టైప్ చేసి సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయడం ద్వారా మీరు నా లేటెస్ట్ అప్డేట్స్ మెయిల్లోకి పొందొచ్చు. అంతేకాకుండా timecomputers.in అనే వెబ్సైట్ ద్వారా కూడా మీరు నా వీడియోస్ని చూడొచ్చు. వ్యూవర్స్, మన కంప్యూటర్లో ఎంఎస్ ఆఫీస్ లేదనుకోండి, అలాంటప్పుడు చూడండి మనం ఆఫీస్కి సంబంధించిన ఫైల్స్ ఓపెన్ చేయలేం. అలాగే చూడండి, మీ దగ్గర ఏదైనా ఒక వర్డ్ డాక్యుమెంట్ ఉంది, ఆ వర్డ్ డాక్యుమెంట్ని మీరు ఓపెన్ చేయాలనుకుంటున్నారు, కాకపోతే మీ కంప్యూటర్లో ఎంఎస్ ఆఫీస్ అనేది ఇన్స్టాల్ అయ్యలేదు. ఓకే, మరి దాన్ని ఎలా ఓపెన్ చేయొచ్చు అని అంటే చూడండి, దాన్ని మీరు వర్డ్ ప్యాడ్ ద్వారా ఓపెన్ చేసుకోవచ్చు. ఓకే, వర్డ్ ప్యాడ్ అనేది మీకు డిఫాల్ట్గా విండోస్ XP ఇన్స్టాల్ చేసుకుని వస్తుంది. విండోస్ 7, 8, 10 ఏది ఇన్స్టాల్ చేసుకున్నా మీకు ఏంటంటే వర్డ్ ప్యాడ్ అనేది ఉంటుంది. దాన్ని ఓపెన్ చేయడానికి చూడండి, మీరు స్టార్ట్ క్లిక్ చేసి ఇక్కడ వర్డ్ ప్యాడ్ అని టైప్ చేయండి. ఓకే, వర్డ్ ప్యాడ్ అని టైప్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ చూడండి, ఈ మెనూ చూసారా, దీన్ని క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ ఓపెన్ క్లిక్ చేయండి. ఓపెన్ క్లిక్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ అంటే డెస్క్టాప్ పైన నేను ఆల్రెడీ ఆ ఫైల్ సేవ్ చేసి పెట్టాను. ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఫైల్ ఇదే. దీన్ని క్లిక్ చేసుకుని ఓపెన్ ప్రెస్ చేసినట్టయితే చూడండి, మీకు ఆ ఫైల్ అనేది దీనిలో ఓపెన్ అయిపోతుంది. ఇలా మీ దగ్గర ఎంఎస్ వర్డ్ లేకపోయినా కూడా మీరు ఫైల్ని ఓపెన్ చేయొచ్చు, ఎడిట్ చేసుకోవచ్చు. వ్యూవర్స్, మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఫేస్బుక్ ద్వారా, ట్విట్టర్ ద్వారా, గూగుల్ ప్లస్ ద్వారా నా వీడియోని షేర్ చేయండి. మీ సలహా సూచనలు కామెంట్ రూపంలో తెలియండి. థ్యాంక్ యూ.